ఏ మాటలు లేవు, ఇక్కడ ధర్మం లేదు, అర్థం లేదు, కామం లేదు, మోక్షం లేదు. అందుకే అంటాడు ఉపనిషత్తుల్లో, ఆత్మన కామాయ సర్వం ప్రియం భవతి. నీకు ఎంతకాలం అయితే నువ్వు ఎదుటివాడికి సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వగలుగుతావో అంతకాలం నిన్ను ప్రపంచము అందరూ గుర్తిస్తారు. నీవు ఉపయోగము లేదు అని వెంటనే తెలుసుకున్న తక్షణం, అదిగో రిటైర్ అయినటువంటి వాళ్ళకు బ్యాంకులో సంతకం కూడా పెట్టనియారు. సార్ విట్నెస్గా మీరు పెట్టండి అంటే, సార్ చెల్లె సార్ ఆయన వెళ్ళండి సార్, సీనియర్ సిటిజన్ అయిపోయిండు అంటే. ఇది అంటే ఆత్మర కామాయ, నువ్వు ఎంతకాలం అయితే ఎదుటివాడికి ఉపయోగపడతావో అంతకాలమే నిన్ను అందరూ గౌరవిస్తారు. తర్వాత నీ భార్య కూడా నిన్ను గౌరవించదు. ఒకవేళ గౌరవిస్తుందనే భ్రమలో ఉండి నీవు భ్రమలో జీవిస్తున్నట్టే లెక్క. కనుక ఎవరైనా సరే, నేను అప్పుడప్పుడు మాకు ఒకసారి సిద్ధయ్య గారు కనబడ్డప్పుడు ఏదో అంటే, నువ్వు ఇంతకాలం సంపాదిస్తున్నావు ఏమిటి అంటే చెప్పిన, అయ్యా ఒకనాడు పోయిన తర్వాత మా బాలక్క పోయిన సందర్భంలో నేను అన్న, కొద్ది రోజులకు చూడు నీ భార్య సెకండ్ షో సినిమా పోయి కనబడుతుంది. 15 days ఉంటే ఎక్కువ, అంతకంటే ఏవాడు భ్రమలో లేదు. అది తల్లి అయినా తండ్రి అయినా. మరణాంతాని వైరాణి, మరణాంతాన్ని వైరాణి కాదు, మరణాంతాని వైభవాన్ని. కనుక మనం ఏదో భ్రమలో ఉండి వాళ్ళ కోసం నిరంతర కష్టపడుతూ, చాలా కష్టపడుతూ వాళ్ళేదో మమ్మల్ని తలకు నూనె అంటుతారు అనుకుంటే అది భ్రమనే. కనుక ఎవడికి వాడు మాత్రమే స్వతంత్రుడు. కనుక కారే రాజులు రాజ్యముల్ కలుగవే కరుణోన్నతించెందరే వారేరీ సిరి మూట గిట్టిగాలిరే. ఎవ్వడు ఏమీ కట్టుకొని పోయేది లేదు. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ భ్రమలో జీవించి ఈ ఆర్థికపరమైనటువంటి విషయాలలో, వ్యామోహాలలో, ప్రాపంచికమైనటువంటి విషయాలలో, సుఖాలలో, భోగాలలో, విలాసాలలో, ఆనందాలలో, ఈ రకమైనటువంటి విషాదంలో అంటే మనకు కాదు అర్జునుడిలో కూడా జనించింది. అందుకే మనకు ఎందుకోసమంటే మహాతపస్సంపన్నుడైనటువంటి వాడై, శౌర్య వీర్య పరాక్రమవంతుడై, ఒక గొప్పనైనటువంటి యొక్క పాశుపతాస్త్రాన్ని పరమేశ్వరుణ్ణి మెప్పించి ఒప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన మహా అర్జునుడిలో ఒక సందేహం, ఒక సంశయం, ఒక సంక్లిష్టత, ఒక అనుమానం, ఒక భయం, ఒక వ్యామోహం, ఒక విషాదం, ఒక బంధుప్రీతి, ఒక నావారు అనే భ్రమ, ఈ భ్రమను తొలగిస్తేనే భగవద్గీత. అది 700 శ్లోకాలే, ఇది 700 శ్లోకాలే. ఇక్కడ కూడా భ్రమను తొలగించేదే. అయ్యా చండీయాగం చేయడం వల్ల అంటే ఏదో నెయ్యి వేయడం, హోమంలో సాకల్యం వేయడం కాదు. నీ హృదయంలో ఉన్నటువంటి యొక్క మమత, అనురాగ బంధాలను కూడా నీవు ఆహుతి చేసినప్పుడు, అప్పుడు తెల్లవారే మళ్ళీ నువ్వు అన్ని నువ్వు చూసుకున్నావు అనుకో. యజ్ఞం యొక్క అర్థం ఏమిటంటే, ఇక్కడ సురసుడు అనేటువంటి వాడు అదే చెప్తున్నాడు. అయ్యా మాకు అయితే వాళ్ళు అంత వ్యామోహముల కూడా మేధారుషి ఆశ్రమానికి పోతారు. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక నిశ్చలతత్వం రావాలంటే ఒక సత్పురుషుల యొక్క సాంగత్యం మనకు కావాలి. అది ఈ సురథుడు అనేటువంటి వాడికి, సమాధి అనే వీరిద్దరికి ఆ మహర్షి గారు కనిపించాడు. ఇది అదృష్టం. అంటే మనకు ఒక్కొక్కసారి మన యొక్క ఇది మార్గము సన్మార్గంలోకి వెళ్ళాలంటే ఎవరో ఒక మహానుభావుడు మనకు ఎదురవుతాడు. అలా మేధారుషి గారు అనుభవిస్తే, మరి వీళ్ళు అంత ఆశ్రమానికి పోయి కూడా మళ్ళా వీళ్ళు ఆలోచిస్తున్నది ఏంటంటే, తమకు సంబంధించినటువంటి భృత్యులు, తమ యొక్క ఏనుగులు, తమ యొక్క అలంకారాలు. రాజులో అధికార గర్వం సరిపోలేదు. ఇక సమాధి అనే వైశ్యుడికి ధనముల యొక్క లోభం పోలేదు. ఇంకా నా భార్యా పిల్లలు మారుతారేమో, మళ్ళీ నన్ను ఏమైనా పిలుస్తారేమో, నన్ను ఒకదైనా ఆహ్వానిస్తారేమో, ఎలాగైనా సరే నన్ను పిలుస్తుండొచ్చు, ఈ భ్రమలో జీవిస్తున్నాడు. కనుక ఈ ఇద్దరి భ్రమ. ఇక ఈయనే నా అధికారం నాకుంది, ఇంకా నా అధికారం వల్ల నేను ఇంకా సంపాదిస్తా, మళ్ళీ నాకు రాజ్యాధికారం వస్తుంది, ఈ గోళా విధ్వంసులు అనేవాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ నా రాజ్యం నాకు వస్తుందనే భ్రమలు. ఈ రెంటి భ్రమను తొలగించినటువంటి వాడు మేధా మహర్షి. ఆయన చెప్పినదే సప్తశతి. ఇది ప్రథమోధ్యాయంలో మనకు చెప్పబడినది. కనుక ఇక్కడ
శ్రీమణి ద్వీపంలో దివ్య సుందరమైనటువంటి మందిరాన దేదీప్యమానంగా విరాజిల్లేటువంటి యొక్క జగన్మాత వజ్ర వైఢూర్య మరకత మాణిక్య పుష్పరాగ నవరత్న ఖచిత నిర్మితమైన సన్న సింహాసనాలంకృతమైనటువంటి యొక్క మానంగా దేదీప్యమానంగా కోటి సూర్య ప్రభాభాసితమై దశవక్రముతో ఆమెకు 10 భుజాలు. కేవలం ఒక్క తలకాయ ఉంటేనే మనం ఇన్ని ఆలోచిస్తున్నాం. మరి ఆమె దశవక్ర దశభుజ దశపాదాంజన ప్రభ. ఆమెకు 10 తలకాయలున్నాయి, 10 చేతులున్నాయి, 10 పాదాలున్నాయి, అంటే 30. మరి ఆమె ఎంత ఆలోచించాలి? కేవలం ఒక్క మా జ్ఞానం ఉన్నటువంటి మనిషే అనేకమైనటువంటి, అందుకే అందులోనే చెప్తాడు దివాంధ. అయ్యా కొన్ని మధ్యాహ్న కాలంలో చూస్తాయి, కొన్ని రాత్రి కాలంలో చూస్తాయి పశుపక్షాదులు. కనుక ఆహార నిద్ర భయమైధున అని ఇక్కడ మధ్యాహ్నము చూసినటువంటి వాళ్ళు రాత్రి చూడగానే జ్ఞానినామపి చేతాంసి. జ్ఞానులు కూడా మహామాయా ప్రభావం చేత మోహింపచేసి వాళ్లను కూడా బలాదాకృష్ట బలవంతంగా మళ్ళీ మిమ్మల్ని గుంజుకుంటుంది. అది జగన్మాత యొక్క మాయ. ఈ మాయను తెలుసుకోవడం అనేది గొప్ప శక్తి. కేవలం పారాయణం చేస్తాం, జపం చేస్తాం, అనుష్ఠానం చేస్తాం కాదు. దీని వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని, భావాన్ని అసలు వ్యాస మహర్షి గారు ఎందుకు చెప్పాడు? అసలు సప్తశతిలో ఉన్న ఇక్కడ సమాధి అనేవాడు కేవలం భార్యాపుత్రోదుల మీద ధన వ్యామ ధనలోభ అసాధువి, అంటే ధనలోభాదుల చేత, అసాధువులు అంటే సంతృప్తన లేనటువంటి యొక్క తమ పిల్లల చేత, భార్యాపుత్రాదుల చేత. అందుకే అంటాడు చూడు, కొడుకులు ఎదలో పొడిచారు, కోడళ్ళు నన్ను విడిచారు అని శాంతకుమారి పాట వచ్చింది. కనుక ఎప్పుడో ఒకప్పుడు ఇవన్నీ భ్రమంలో ఉండడం వల్ల వీళ్ళు మనకు వ్యతిరేకమవుతున్నారంటే నీ భ్రమను తొలగిస్తున్నట్టే లెక్క. కనుక వాళ్ళు మనకు సత్యాన్ని ప్రబోధిస్తున్నారు, జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారు. అంటే ఒక రకంగా వాళ్ళు జ్ఞాన మార్గదర్శకులు. కనుక అందువల్ల ధనలోభాదుల చేత నెట్టివేయబడ్డవాడై ఎక్కడా ఏది లేక ఈ ముని ఆశ్రమానికి వచ్చాడు. చాలా అద్భుతంగా ఉంది. యజ్ఞ హోమం చేత ఎక్కడైతే ఇప్పుడు మన సోమయాజులు రవీంద్ర శర్మ గారి ఈ యజ్ఞ ధూమము చేత శోభాయమానంగా, రమణీయంగా, కమనీయంగా, దేదీప్యమానంగా విరాజిల్లుతున్నటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఈ మహత్తర పుణ్యస్థలి ఉందో, ఆ మేధాఋషి గారి యొక్క ఆశ్రమం కూడా అలాగే ఉంది. వెళ్ళాడు, చూశాడు, నమస్కారం చేశాడు. కానీ అక్కడ కూర్చున్నా కూడా మనం అప్పుడప్పుడు ఇంకా యజ్ఞానికి వచ్చినా కూడా మనం చాలా ఆలోచన చేస్తుంటాం ఇంటి దగ్గరనే. కనుక అంటే మమత పోలే. అందుకే అంటాడు, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకము, ఆత్మశుద్ధికై మనుషులు ఆడుకునే నాటకము, వింత నాటకము. ఇదంతా నాటకం అని తెలుసు, కానీ నాటకంలో మనం పాత్రధారులం. అయితే పాత్రధారులలో అప్పుడప్పుడు రామారావు సజీవంగా నడిపిస్తున్నాడని మేము సజీవంగా నడిపిస్తున్నాం. అంటే పాత్రలో లీనమైపోతున్నాం. ఇక నేను, నా భార్య, నా పిల్లలు, దానము నేను చెయ్యను, తీర్థాలకు నేను వెళ్ళను, యాత్రలకు అసలే పోను, క్షేత్రాలకు ముందుకే వెళ్ళను, డబ్బు కేవలం నాకు మాత్రమే వినియోగిస్తాను, నా పిల్లలకు మాత్రమే ఉండాలి. ఇది ఈ పాత్రలో జీవిస్తున్నాం. కనుక ఈ పాత్రలో నుండి సత్పాత్రలోకి ప్రవేశించాలంటే సప్తశతి వినాలి. ఈ సప్తశతిలో నాయన నువ్వు ఇదే అనుభవించినావు. సమాధి అనేటువంటి వాడు కూడా ఇదే ధనలోభాదుల చేత, భార్యాపుత్రాదుల చేత నెట్టివేయబడ్డవాడై, కొట్టివేయబడ్డవాడై ఒక అగాధ స్థితిలోకి వెళ్ళి ఆ ఋషి దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే మనకు అప్పుడప్పుడు కూడా మా దగ్గరికి కూడా వస్తుంటాడు. అయ్యగారు అన్ని ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, అన్ని ఇచ్చినా కానీ నాతో వీళ్ళు మాట్లాడరు గారు, వాళ్ళు మాట్లాడరు గారు, భార్య కూడా సరిగ్గా మాట్లాడదు గారు, ఛాయ్ ఇమ్మడి కూడా ఇయ్యదు, ఇది తెచ్చుకోపో, దాగిపో అయ్యగారు అని ఇట్లా అప్పుడప్పుడు కొంచెం ఇటువంటి సందర్భాలు వింటుంటాం. ఈ సందర్భాలలో ఇదే సమాధికి జరిగిన స్థితి. మనకు కూడా ఎప్పుడో ఒకప్పుడు, ఎన్నడో ఒకనాడు ఈ స్థితి రాకమానదు. నువ్వు ఎన్ని ఇచ్చినా సరే అది తెలుసుకుంటే మన జ్ఞానం, అది తెలుసుకోకపోతే అజ్ఞానం. కనుక సమాధి అనేటువంటి వాడికి జరిగిన ధన లోభము, మోహము
అలాగే నకాంక్షే విజయం కృష్ణానచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన భోగేన కిం భోగి జీవితేన. అయ్యా నాకు ఈ బంధువులు ఇంతమంది చుట్టాలు ఇంతమంది పక్కాలు వీళ్ళంతా నాకు సంబంధించిన వాళ్ళు అనే ఒక సందేహం, ఒక సంశయం, ఒక సందిగ్ధత, ఒక సంక్లిష్టత, ఒక అనుమానం, ఒక భయం, ఒక వ్యామోహం, ఒక విషాదం లో నుండి జనించినటువంటి యొక్క ప్రశ్నల పరంపరలకు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు వ్యాస మహర్షి కలము నుండి కృష్ణుడి యొక్క గలము నుండి జాలువారిన అద్వైత వేదాంత రసామృతమై 700 శ్లోకాలతో 18 అధ్యాయాలతో భగవద్గీతగా మొన్ననే మార్గతీర్థ మాసంలో ఆవిర్భవించి అవతరించి మనకు జ్ఞానాన్ని ఉపదేశించడానికి అది సప్తశతే, ఇది సప్తశతే. అక్కడ అర్జునుడిలో కలిగింది, ఇక్కడ సావర్ణి సూర్యతనయ. అంటే ఆయన ఎవరు అంటే మామూలు వ్యక్తి కాదు. మామూలు వాడి కొడుకంటేనే చాలా పెద్దగా చెప్పుకుంటాం. సార్ ఆయన మినిస్టర్ గారి కొడుకండి అంటాం. అంటే మినిస్టర్ గారి కొడుకు కాగానే మా సలాక రాజేశ్వరం వెంటనే ఉప్పొంగుతాడు కనుక అట్లా మరి సావర్ణి సూర్యతనయ. మరి సూర్యకుమారుడు అంటే మహా తేజస్వి కనుక ఈ స్వారోషున్నటువంటి మహానుభావుడు ఆయనే. ఈ యొక్క గొప్పనైనటువంటి కథ వల్ల మీకు తెలిసేది ఏమిటి అంటే ఇక్కడ అమ్మవారి యొక్క వైభవం. మరి ఆయన అంటాడు, అయ్యా ఇవన్నీ కాదు ఆయన, నీకు సర్వోత్కృష్టమైనటువంటి యొక్క గొప్పనైనటువంటి ఒక మహానుభావుని యొక్క అది ఎవరు. అందుకే మనం అనుకుంటాం శ్రీమన్నారాయణమూర్తి యోగ నిద్రలు